ధ్యానం చేసుకోవటానికి ప్రభు మనకు సహాయం చేసి ఉన్నారు. ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానమును ప్రారంభించుకుందాం. సర్వోన్నతుడ గొప్ప దేవ, మా తండ్రి, మా యేసయ్య, మా ప్రభువా, ఈ రాత్రికాల సమయమందు మీ సన్నిధానంలో చేరి 2023వ సంవత్సరం చివరి భాగంలో, చివరి క్షణాల్లో మా తండ్రి, వీఆర్ at your feet and we want to be in your presence as we cross over to 2024, and we want to commune with you, O Lord. సహాయము చేయమని, మా ప్రభు మా వెంట కూడా రమ్మని తండ్రి నీకు వందనాలు చెల్లించుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ఇది కూడా ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయంలోకి మనము ధ్యానించడానికి వెళ్ళక మునుపు కీర్తనల గ్రంథం 103వ కీర్తనలో we see the psalmist preaching himself. ఆయనకు ఆయన చెప్పుకుంటున్నారు. పిల్లలు ఎవ్వరు మధ్యలో అస్సలు నడవకూడదు. Nobody should come in between. Psalm 103లో the psalmist is preaching for himself, his soul. Do not forget any of his benefits. నా ప్రాణమా, నా అంతరంగమునున్న సమస్తమా, ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము అని చెప్పుచు ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము, దేనిని మరువకము, దేనిని మర్చిపోవద్దు. Similarly, we always remember these things in ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 13 వచ్చిన ఒకసారి మళ్ళీ చదవండమ్మా. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. కాబట్టి మనలో సంపూర్ణమైన వారందరము 13 సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకే వేగిరపడుచు క్రీస్తు యేసునందు వెనుక ఉన్న వాటిని మరిచి ముందు ఉన్న వాటి కోసము వేగిరపడచ్చు. Psalmist says, forget not all his benefits. Paul says, forgetting the past, what lies behind. వెనుక ఉన్న వాటిని మర్చిపోవటము. So from the scripture it is evident that there are certain things that we should forget. కొన్ని విషయాలు మనం మర్చిపోవాలి. And there are certain things that we should not forget. How you treat your memory, how you increase your memory cells. యూజువల్గా ఒక మనిషి ఇంకొకరిని గుర్తుపెట్టుకుంటున్నారంటే we tend to remember the negative things. We tend to remember 3 సంవత్సరాల క్రితము ఇతను నాకు ఏం చేశాడంటే అని చెప్పమంటే టక్ అని చెప్పేస్తాం. But the psalmist is training himself to remember, training his memory to remember something very unique, what the Lord has done unto him. And Paul is teaching another aspect of memory. Forget the past, what lies behind. నీ వెనుకున్న వాటిని మర్చిపో, ముందున్న వాటి కోసము వేగిరపడు. All things have gone by. God is renewing things. సంవత్సరములు జరుగుతూ ఉండగా యెహోవా ఆయన కార్యమును నూతనపరచుతూ ఉన్నాడని ఇప్పుడే మనం చదువుకున్నాం. So, receiving the gospel in a new way every time when we come to his presence.
సువార్తను ఎప్పుడూ విననట్లు, మొట్టమొదటిసారి వింటున్నట్టు, విన్నదాన్ని ఈరోజు దేవుడు నాకు అన్వయించుకునే శక్తినిచ్చి నన్ను బలపరుస్తున్నాడన్న ఆ రీతిలో రక్తస్రావము కలిగిన స్త్రీ ఏ విధంగా సువార్త విని తన జీవితానికి వంట పట్టించుకొని అప్లై చేసుకొని వినిందో ఆ రకంగా మనము వినాలి, ట్రై చేయాలి, ప్రయత్నం చేస్తూ ఉండాలి. వీ మైట్ ఫెయిల్. వారం రోజులు ఫాస్టింగ్ ఉండి జవాబు రాలేదు. సో డస్ దట్ మీన్ గాడ్ ఈజ్ నాట్ హియరింగ్ అవర్ ప్రేయర్స్? ఒకసారి ఫెయిల్ అయ్యానని నెక్స్ట్ ఎగ్జామ్ నువ్వు రాయకుండా ఉంటావా? ఈ ఎగ్జామ్ రాస్తే నీకు ప్రమోషన్ వస్తుందని నీకు తెలిస్తే ఒకసారి ఫెయిల్ అయితే రెండోసారి చేయకుండా ఉంటావా? Why do we think our attempts with God should be perfect always? కానీ లోకంలో one business after the another business. If this business fails, I will move on to something else. వాటిని చేస్తాము, వాటికేమి ఆటంకాలు పెట్టుకోము. దేవుని దగ్గరకు వచ్చేసరికి we become something very different. Try again. Which way the Lord has prepared a way for you, we don't know. అది మనకు తెలియాల్సిన అవసరం లేదు. పెద్ద ప్రయాణం సిద్ధపరిచాడు దేవుడు మోషేకి, ఈ జనాంగానంతటిని బయటికి తీసుకెళ్ళని. ఫరో ఏమో ఆపేస్తున్నాడు, వీళ్ళు వెళ్ళిపోతే మాకు వెట్టి పని, హూ విల్ బీ అవర్ స్లేవ్స్ అని ఫారో ఈజ్ హిండరింగ్ దెమ్. ఈజ్ నాట్ విల్లింగ్ టు లెట్ దెమ్ గో. He came to a point where he would let పశువులు వీటిని పంపిస్తే, ద నెగోషియేటింగ్ అనమాట. పశువులు ఎందుకు, ఆడవాళ్ళు ఎందుకు, లేకపోతే మగవాళ్ళు ఎందుకు, ఇట్లా. Moses had one answer. He said, we don't know how to worship our Lord until we reach there. ఆ పర్వతము దగ్గరకు చేరే వరకు యెహోవాను ఏ విధముగా మేము ఆరాధించాలో ఆ దేవుడు మాకు చెప్పలేదు. సో నువ్వు ఇన్స్టాల్మెంట్ల మీద ఒక రౌండ్ పశువుల్ని, ఒక రౌండ్ ఆడవాళ్ళని, ఒకసారి పిల్లల్ని, ఒకసారి మగవాళ్ళని పంపుతానంటే కుదిరేది కాదు. వీ నీడ్ టు గో. Great journeys began very vaguely. They didn't know the destiny completely, because what God said is, go, I will travel with you. Ante అది పట్టుకొని విశ్వాసంతో వెళ్ళిపోయారు. 2023లో we might have ventured into many major decisions and many major projects. Some of them might have gone the other way than what you thought. ఆ పరిస్థితుల్లో గుర్తుంచుకోవాలి మనం, ప్రభు అయిన దేవుడు ఆయన ట్రై చేసి విడిచిపెట్టకుండా వెంబడించవలనని గుర్తుంచుకోవాలి. The theme for our sermon today is stretching out for what lies ahead. Straining ourselves for what lies ahead. మనలను మనము స్ట్రెచ్ చేసుకొని స్ట్రెయిన్ చేసుకోవాలి. In the whole Bible, and specifically in the whole of New Testament, this stretching out, straining yourself is a concept Paul uses only once. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో 13వ వచనంలో మాత్రమే ఈ పదజాలము వాడబడింది. స్ట్రెచింగ్ ఫార్వర్డ్, స్ట్రైనింగ్ ఫార్వర్డ్, స్ట్రైనింగ్ మై సెల్ఫ్ ఫార్ వాట్ లైస్ అహెడ్. ముందు నా కొరకు దాచి ఉంచబడిన దానికోసం నేను ప్రయాసపడుచున్నాను. నన్ను నేను స్ట్రెచ్ చేసుకుంటున్నాను.
Part 2 will be continued tomorrow in the New Year service of the same title. So, when we see this stretching out, stretching forward, ఫిలిప్పీయులకు రాసిన పత్రికలోని 3వ అధ్యాయము 13వ వచనం, సహోదరులారా నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నా, వెనుక ఉన్న వాటిని మరచి ముందు ఉన్న వాటి కొరకై వేగిరపడుచు. ముందు ఉన్న వాటి కొరకు వేగిరపడచ్చు. ఈ వేగిరపాటు ఇది ముగిసిపోదు, మన జీవితంతో పాటు ముగిసిపోద్ది ఇది. ఇఫ్ యు నో ది కాంటెక్స్ట్ ఆఫ్ ది బుక్ ఆఫ్ ఫిలిపియన్స్, ఫిలిప్పీలకు వచ్చేసరికి పౌలు తన చావు తన ముందుకు దగ్గరుంది. హీఈస్ అబౌట్ టు బీ ఎగ్జిక్యూటెడ్. ఆయన్ని చంపటానికి సిద్ధం చేయబడి ఉంది. చెరసాలలో ఉన్నాడు అతను. రోమా సామ్రాజ్యం ఎప్పుడైనా వాళ్ళకు తోచిన విధంలో ఇతన్ని చంపేస్తారు. ఈ పరిస్థితిలో ఈయన రాస్తున్నాడు, వేగిరపడుచున్నాడంట. ఏదో ఏం చేయగలడండి చైన్స్లో? వాట్ కెన్ హీ డూ? వాట్ కెన్ హీ లుక్ ఫార్వర్డ్ ఫార్? వెనుక ఉన్న వాటిని మరిచి ముందు ఉన్న వాటి కొరకు వేగిరపడుచు క్రీస్తు యేసునందున్న దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము. దిస్ వన్ కాన్సెప్ట్, దిస్ వన్ occurrence in the New Testament, it is Paul is still lacking within himself the complete blessing of resurrection. పునరుద్ధానము యొక్క పరిపూర్ణ జీవము ఆయనలో సిద్ధింపలేదు. నేను ఇదివరకే పొందానని నేను అనుకోవటంలే, ఇదివరకు పొందానని నేను అనుకోవటం లేదు, కానీ నన్ను నేను ముందు ఉన్న వాటి కోసం వేగిరపడుచు యేసుక్రీస్తు యొక్క సారూప్యం, into the complete likeness of the resurrected Lord. That is what Paul is looking forward for. దీనికోసము తను తాను శ్రమపరుచుకుంటున్నాడా? తను తాను బాధ పెట్టుకుంటున్నాడా? తను తాను ఇబ్బంది పరుచుకుంటున్నాడా? తనను తాను ఏమైనా ఫుల్ ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ అండ్ అటెన్షన్ to reach that goal. He is stretching himself beyond. He is training himself to get those spiritual blessings. And when I say that, ప్రభువు మన కోసము దాచించిన ఏ దీవెనైనా కానీ, be it spiritual or materialistic blessings, దేవుడు ఉంచిందైతే అది పరిశుద్ధమైంది. If it is God who put forth that blessing in front of us, it's a holy thing. And for that we need to stretch forward. ఆ బ్లెస్సింగ్ కోసం మనల్ని మనము స్ట్రెచ్ చేసుకోవాలి. ఆ బ్లెస్సింగ్ కోసం మనము శ్రమ పరచుకోవాలి. బికాస్ we need to stretch forward for those blessings, and the pattern is found in the Old Testament too. పాత నిబంధనలో కూడా ది ఇజ్రాయెలైట్స్, దే వర్ ఇన్ ద టైమ్ ఆఫ్ ద సెటిల్మెంట్ పీరియడ్. 40 సంవత్సరాలు అరణ్యంలో తిరిగి ఒక జనరేషన్ అంతా రాలిపోయి కొత్త జనరేషన్తో యెహోషువ, కాలేబు వీళ్ళ నాయకత్వంలో దే ఎంటర్డ్ ఇన్ టు ద ప్రామిస్ ల్యాండ్. But these people, they have to undo the whole imaginations and hide their lifestyle. Isn't that true? When we moved to the US, మన పిల్లలు ఇక్కడ సరిగా స్కూల్స్లో చదువుకొని లేకపోతే ముందుకు పోలేకపోవటానికి కారణం మనమే. దేనికంటే we don't know the culture here. To be honest, we don't know. We are learning fast. Given that we are still learning, what can we teach to our kids? ఈ పరిస్థితిలో the kids are more confused.
అతిగా కఠినంగా ఉండే కల్చర్ నుంచి ఈడకొచ్చి ఇంకా మెత్తగా సాఫ్ట్గా అయిపోయి వీ ప్యాంపర్ దెమ్ టూ మచ్. ఫైనలీ దాని కాన్సిక్వెన్సెస్ మనకు తెలుసు. చేంజ్ ఆఫ్ కల్చర్ ఈజ్ నాట్ అన్ ఈజీ థింగ్. Israelites are going through the same thing. They were slaves once upon a time. They used to cultivate the lands of King Pharaoh once upon a time. And in that place, agriculture is dependent on the flow of river Nile. నైలు నది ప్రవాహం నుంచి చిన్న కాలువలతో తవ్వుకొని దాని నుంచి పిల్ల కాలువలతో తవ్వేసుకొని we see the description in the Bible very clearly. 10వ అధ్యాయంలో మనం చూస్తాం, మీరు స్వాధీనపరచుకొనబోవు దేశము మీరు బయలుదేరి వచ్చిన ఐగుప్తు దేశం వంటిది కాదు. ఇట్ ఇస్ గోయింగ్ టు బి డిఫరెంట్, మై డియర్ బ్రదర్స్. It's not like how you were raised in Egypt. It's going to be different there. బయలుదేరి వచ్చిన ఐగుప్తు దేశము వంటిది కాదు. అక్కడ నీవు విత్తనములు విత్తి కూర తోటకు నీరు కట్టినట్లు నీ కాళ్లతో నీ చేలకు నీరు కట్టితివి. How many of you know what the Bible is talking about here? పంట పొలాల్లో పనిచేసిన వాళ్ళు ఎవరు ఉన్నారా? ఉన్న వాళ్ళకి బాగా తెలుస్తుంది. ఈ పంట కాలువలు ఉంటే కాలువలో నుంచి వాటర్ స్ప్రెడ్ చేయటం, డిస్ట్రిబ్యూట్ చేయటం, మన స్లాట్లోకి మనం వాటర్ పెట్టుకోవటం. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ నోన్ ఇఫ్ వీఆర్ క్లోజ్ టు అ రివర్ ఆర్ ఎ కెనాల్. మీరు అక్కడ దేశంలో ఈ విధమైన పంట పండించుకొని రాజుగారికి పండించి భోజనం చేయటం మీకు అలవాటు. మీరు నది దాటి అంటే యొర్దాను దాటి స్వాధీనపరుచుకొనుటకు వెళ్ళుచున్న దేశములో కొండలు లోయలు దేశము, కొండలు లోయలు గల దేశము, అది ఆకాశ వర్ష జలమును త్రాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టి దేశము. Joshua is laying out the differences between their anticipated livelihood. అక్కడేమో కాలువలతో నీళ్లు పెట్టారు, బట్ ఇన్ దిస్ ల్యాండ్, దిస్ ఈజ్ అ కైండ్ ఆఫ్ డెజర్ట్ ల్యాండ్. దిస్ ల్యాండ్ ఫీడ్స్ ఆన్ రెయిన్స్ ఫ్రమ్ ద స్కైస్. There is no river, so to speak, in the land you are going to occupy. మీరు వెళ్ళబోతున్న దేశములో నదులు లేవు. మీరు వెళ్ళబోతున్న దేశములో ఆకాశము నుండి వర్షము వస్తుంది. అది వర్షములు త్రాగి ఆ దేశానికి ఫలమిస్తుంది. కానీ ఆ దేశానికి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. దేవునికి మహిమ కలుగును గాక. ఎ ల్యాండ్ వేర్ ద లార్డ్ ఈజ్ ఇన్ చార్జ్. దేవుడు దృష్టించి లక్ష్య పెట్టుకొని ఆకాశము నుండి వర్షము పంపించు దేశం అది. ఆకాశము నుండి వర్షము పంపించు దేశం అది. బికాస్ సో we see the differences. We do not feed on Egypt. We do not feed ourselves like the resources from Egypt. Because God is our provider. ఆ దేశము దేవుడు లక్ష్యపెట్టు దేశము కాబట్టి అది వర్షాధారితమైన దేశం. పరలోకము నుండి దేవుడు వర్షములు పంపించు దేశం అది. ఆ దేశంలో కరువు ఉండదు. కడవరి వర్షము, తొలకరి వర్షము క్రమము తప్పకుండా దేవుడు పంపిస్తాడు. ఆకాశము నుండి వర్షం పంపిస్తాడు. పంపించి ఆయన మిమ్మల్ని దీవిస్తాడు. ఎంత తేడా ఉంది దేశం అండి, ఎంత తేడా ఉంది. ఈజిప్ట్ ఫీడ్స్ ఆన్ రివర్ నైల్, ఇజ్రాయెల్ ఫీడ్స్ ఆన్ రెయిన్స్ ఫ్రమ్ అబవ్. So we need to ask a question. What is the source of my feeding? What is feeding me?
నన్ను ఏమేమి పోషిస్తుంది? వాట్ ఈస్ ఫీడింగ్ మీ? Can't God make a river through the land of Israel so that there will be water always? నైలు నదిని సృష్టించిన దేవుడు ఇశ్రాయేలు దేశంలో ఉన్న యొర్దాను నదిని ఇంకా పెద్దగా చేయలేడా? ఇవన్నీ రాంగ్ క్వశ్చన్స్. దేవుడు ఏదైనా చేయగలడు. God can do anything. But the right question is, God prepares resources for us so that we will lean on Him every day, every time. ప్రతి సంవత్సరము, ప్రతి దినము, ప్రతి కాలము దేవుని మీద ఆనుకొని ఉండులాగున, దేవుని వైపు చూచులాగున డిజైన్ చేశాడు మనకు రిసోర్సెస్ని. నైలు నది ఉంది కదా, వచ్చింది కదా, పర్లేదు, వచ్చినప్పుడు కాలువలు పెట్టుకొని మనకు పంట సమృద్ధి. దీస్ థింగ్స్ డజంట్ వర్క్ ఇన్ ఇజ్రాయెల్. ఇశ్రాయేల్ దేశంలో పంట కావాలంటే నీకు యు నీడ్ టు లుక్ అప్ టు ద లార్డ్ ఫర్ ద సీజన్. వర్షము కోసము దేవుని వైపు చూచు దేశం అది. తొలకరి వాన కోసము, కడవరి వాన కోసం. కింద వచనాల్లో మనం చూస్తే నీ పశువులకు మేత ఉండునట్లు గడ్డి కూడా మొలిపించటానికి దేవుడు సిద్ధము చేసిన దేశం అది. Everything is prepared, but God is looking for one thing. Will my people feed on me? నా ప్రజలు నా మీద ఆధారపడి భోజనం సంపాదించుకుంటారా, లేకపోతే నా ప్రజలు వారి సొంత మార్గంలో వెళ్తారా? Will my people feed on me? Will my people feed on me? అది యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. ది ఐస్ ఆఫ్ ద లార్డ్ ఆర్ ఆల్వేస్ ఆన్ దట్ ల్యాండ్. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దేశం మీద ఉంటాయంట. ఇంకా అంతకు మించి ఏం కావాలండి? నిజంగా పెద్ద నది కావాలా మనకి? లేకపోతే దేవుని చూపు కావాలా? బాగా వర్షము కావాలా? బాగా ఎండ కావాలా? లేక దేవుని చల్లని చూపు మన మీద కావాలా? దేవుని చూపు మన మీద ఉండాలి. కాబట్టి 13వ వచనం చూస్తున్నాం. మీ పూర్ణ హృదయముతోను మీ పూర్ణ ఆత్మతోను మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన సేవింపవలెనని నేడు నేను మీకు ఇచ్చుచున్న ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినిన ఎడల, ఇఫ్ యు ఒబే మీ, వినిన ఎడల మీ దేశమున వర్షము అనగా తొలకరివాన కడవరివాన దాని కాలమును కురిపించదను. అందువలన నీవు నీ ధాన్యము, నీ ద్రాక్షరసము, నీ నూనెను కూర్చుకుంటావు. మరియు నీవు తిని తృప్తి పొందినట్లు నీ పశువుల కొరకు నీ చేలేందు గడ్డి మలిపించదను. ఎంత డీటెయిల్డ్గా దేవుడు జాగ్రత్త తీసుకుంటున్నాడండి. మనుషులకు కాదు, పశువులకు కూడా మేత ఉండులాగున నేను వీటన్నిటినీ సమకూరుస్తాను. The only link is stay in obedience with God. ఈ అలవాటు నేర్పించటానికి ఈ సంఘటనకు 40 ఏళ్ల నుంచి దేవుడు ట్రై చేస్తా ఉన్నాడు. God is trying to teach this habit that my children should lean on me. My children should feed on me. ఈ సమయంలో ఒక ప్రశ్న, what am I feeding my whole being on? What my eyes are feeding on? When I open the internet, how much time I feed myself, I feed my internal, ఏది నాకు ప్లెజర్ కోసం కానివ్వండి. How much do I feed myself on the word of God? దేవుని దగ్గర కనిపెట్టుచు నేను ఎంతవరకు నన్ను నేను ఫీడ్ చేసుకుంటున్నాను. కొలస్సీలకు రాసిన పత్రిక 2:6-8 వచనాలు మనం చదువుకుందాం. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా
ప్రభు అయిన యేసుక్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకుని ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారమును అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. మీరు చూస్తున్నారా? హౌ అండ్ వాట్ థింగ్స్ వీ నీడ్ టు ఫీడ్ అవర్ సెల్వ్స్ ఆన్. ఈ లోక సంబంధమైన పారంపర్యాచారములను అనుసరింపక, మూలపాఠాలను అనుసరింపక, మోసకరమైన నిరర్ధకమైన జ్ఞానం అనుకోండి, అజ్ఞానం అనుకోండి, ఏమైనా అనుకోండి, వీటి వైపు వెళ్ళి డోంట్ ఫీడ్ యువర్ సెల్వ్స్ ఆన్ దీస్ థింగ్స్, బట్ ఫీడ్ ఆన్ గాడ్స్ వర్డ్ ఆల్వేస్. ఫీడింగ్ అవర్ సెల్వ్స్ ఆన్ గాడ్స్ వర్డ్ ఆల్వేస్ అంటే మనకి ఫుడ్ స్టోరేజ్ జ్ఞాపకం వస్తాయి. ఇఫ్ వీ గో అండ్ ఓపెన్ ద ప్యాంట్రీస్ ఆఫ్ అవర్ హౌసెస్, అన్నీ స్టోర్ అయి ఉంటాయి. అన్ని బేసిక్ రైస్ నుంచి స్టార్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫుల్ అండ్ కంప్లీట్ స్టోరేజ్. If we are farmers, we have cold storages, right? Storage is something that works against the principle of spirituality. ఆత్మ సంబంధంగా స్టోరేజ్ అనే కాన్సెప్ట్ లేదు, అసలు లేను కాక లేదు అది. You can't store for the next day. ఈ సూత్రాన్ని యేసయ్య దేవుడు వీళ్ళకు ఐగుప్తు దేశం నుండి బయలుదేరి వచ్చిన దగ్గర నుంచి వాళ్ళకి నేర్పించడానికి గాడ్ వర్క్డ్ ఆన్ దిస్ ప్రిన్సిపల్ ఫర్ 40 years. వెన్ గాడ్ వాజ్ సెండింగ్ మన్నా, రోజు పాళెంలో పడుతుంది. ఆ రోజుల్లో నేను ఉండుంటే నేనేమనుకునేవాడంటే, ఒక కోల్డ్ స్టోరేజ్లో పెట్టేసేసి నిండా మన్నా, ఏమండి కోల్డ్ స్టోరేజ్లో పెట్టేసి కావలసినప్పుడల్లా ఒక్కొక్కరికి టికెట్లు ఇచ్చి రేషన్ లాగా ఇచ్చుకుంటే అసలు గొడవ లేకుండా ఉండే పని. అంటే పాస్టర్ గారు వాళ్ళు ట్రావెల్ చేస్తున్నారు కదా, స్టోరేజ్ ఎక్కడ పెడతారండి అని మీరు అనొచ్చు, విచ్ ఇస్ ట్రూ. ఆ రోజుల్లో అవి లేవు. మరి ఇట్ వాజ్ నాట్ పాసిబుల్ ఆల్సో. మోర్ దాన్ దాట్, దానికంటే భిన్నంగా మనం చూస్తాము నిర్గమకాండం 16వ అధ్యాయము, Exodus chapter 16 and verse 5. మరియు 6వ దినమున వారు తెచ్చుకున్న దాన్ని సిద్ధపరచుకొని వాళ్ళను, వారు దినదినమున కూర్చుకున్న దానికంటే అది 2 అంతలై ఉండవలనను. అప్పుడు మోషే అహరోనులు 16 verse 5 అమ్మా. మరియు 6వ దినమున వారు తెచ్చుకొనిన దానిని, స్టార్ట్ ఫ్రమ్ వర్స్ 4 ప్లీజ్. యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను, వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి బెత్తము ఆనాడే కూర్చున్నారు. చూస్తున్నారు వాక్యం. ఐఎమ్ గోయింగ్ టు సెండ్ మానా ఫ్రమ్ హెవెన్ ఎవ్రీ డే. ప్రతి వారం, ప్రతి దినము నేను పంపించబోతున్నాను. ఆకాశము నుండి మీ కొరకు ఆహారము కురిపించదను, వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి బత్తెమును ఆనాడే కూర్చుకొనవలెను. దిస్ ఈజ్ వన్ గ్రేట్ బేసిక్ స్పిరిచువల్ లెసన్. Everyday food, it has to be gathered that day. ఆ రోజు భోజనము ఆ రోజు సమకూర్చుకోవాలి.
And the Lord is very particular with this basic principle. It is so easy for the Lord to send food that lasts for a week or months, especially when they camped for a longer time in a particular place. కదలకుండా ఉన్న చోట నెలల కొద్ది నిలవ ఉండే ఆహారాన్ని దేవుడు పంపించలేదు. ఏనాటి బత్యము ఆ రోజే. ఎందుకు? వీరు నా ధర్మశాస్త్రానికి లోబడతారా లేదా అను దానిని పరీక్షించాలని. An extended concept of that is a land where there is no river, a land which feeds itself on rains from heavens, and when you pray you have rain. When you go astray, there is no rain. నీవు తప్పిపోతే నీకు వర్షం లేదు, నీకు వర్షం లేదు, నీ పశువులు కూడా ఎండిపోతాయి, పచ్చిక లేదు. చూస్తున్నారా? ఏనాటి బత్యము ఆనాటిదే. ఇది ప్రతి విశ్వాసికి ఉండే ఒక పరీక్ష. డైలీ బ్రెడ్, డైలీ స్పిరిచువల్ ఫుడ్. I need to gather my food. If I fail to gather, it's not going to be there. I missed something. And if I go the next day, I do not have the connectivity. I am behind the syllabus. దేవుడు నన్ను నడిపించే నడిపింపుకి నేను కొన్నాళ్ళు మన్నాను కూర్చుకోలేకపోయాను కాబట్టి వెనకబడిపోయాను నేను. After a month or so, I revived in my spirit and I want to heap up what all was pending, and it doesn't work that way. Very important principle. Whether we are okay or not, మనము బాగున్నా లేకపోయినా, ఇబ్బందిగా ఉన్నా, స్పిరిచువల్గా అంత మోటివేషన్ లేకపోయినా, do not hesitate. Do not give up on sitting at the feet of the Lord. Do not give up on reading the scriptures. Do not give up on gathering the manna that the Lord has prepared for us for that day. Idi Devudu pettu pariksha. This is a test for any believer that happens every day. అనుదినము మీరు నా ధర్మశాస్త్రమును లోబడతారో లేదో అని దేవుడు పెట్టిన ప్రాథమికమైన పరీక్ష ఇది. ఆయన వాక్యాన్ని చదివి ఆయన యొద్ద ఆయన ప్రార్థన మనం చేయాలి. కుటుంబం పరంగా చేయాలి. హోల్డ్ యువర్ హ్యాండ్స్ యాజ్ ఫ్యామిలీస్. మొన్న క్యారల్స్ అప్పుడు మనం చేసుకున్నాం కదా, ఎవ్రీ హౌస్ దగ్గరికి వెళ్ళి we were holding our hands, and it was very good gesture that we are in oneness, and in oneness we are asking for blessings. కుటుంబముతో కలిసి మనము మన మన్నాను సంపాదించుకుంటాం. అలా చేసినప్పుడు ద ఐస్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ఆన్ దట్ ల్యాండ్. దేవుని చూపు మన మీద ఉండాలంటే ఈ 2024లో ఇఫ్ ద ఐస్ ఆఫ్ ద లార్డ్ ఆర్ టు బి ఆన్ us, we need to discipline ourselves to gather the manna every day. యేసయ్య చెప్పాడు, మీ పితరులు ఆ మన్నాను తిని చనిపోయారు, కానీ నేనిచ్చు మన్నా, దిస్ ఈజ్ ఎటర్నల్ ఫుడ్, దిస్ ఈజ్ మీకు జీవాహారం అయి ఉన్నది, దిస్ ఈజ్ ఎ బ్లెస్డ్ వన్. పరలోకము నుండి దిగి వచ్చిన నిజమైన జీవాహారమును నేనే. గ్యాదర్ మీ, మిమ్మల్ని మీరు ఏ రోజు ఆ రోజు మీరు గ్యాదర్ చేసుకోండి. సో how we are going to stretch ourselves beyond, how we are going to stretch out for what lies ahead in 2024 is we are going to start with a basic habit of gathering manna every day as a family. కుటుంబ పరంగా
ఒక చోట కూర్చొని ప్రార్థన చేసి వాక్యమును ధ్యానం చేసుకునే కుటుంబంగా అలా చేసిన వారికి, ఇఫ్ వి స్ట్రెచ్ అండ్ స్ట్రెయిన్ అవర్ సెల్వ్స్ ఫార్వర్డ్ ఫర్ 2024, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, ఇఫ్ లాగా ఉంది బట్ ఇట్ ఈస్ ఎ బికాస్, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారు కనుక, బికాస్ వీఆర్ రైజ్డ్ అలాంగ్ విత్ క్రైస్ట్, బికాస్ వీఆర్ రైజ్డ్ అలాంగ్ విత్ క్రైస్ట్ త్రూ అవర్ బ్యాప్టిజం. ఇప్పుడు మీరు దేనికోసం వెతకాలట? పైనున్న వాటిని మాత్రమే మీరు వెతకండి. పైనున్న వాటిని వెతకండి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమందు కూర్చున్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. లుకింగ్ అప్, లుకింగ్ ఆన్ వాట్ లైస్ అబవ్. And given that the past is forgotten, వెనక ఉన్న వాటిని మరిచి, looking at the exalted Christ in the light of the blessings of resurrection. How can we communicate with the world that we look up? We are always looking for the things upwards అండి. పైనున్న వాటినే నేను వెతుకుచున్నాను అని లోకానికి మనం ఎలా చెప్పగలం? లోకానికి చెప్పటం సంగతి సరే, హౌ కెన్ ఐ కన్విన్స్ మై సెల్ఫ్? హౌ కెన్ వీ కన్విన్స్ అవర్ సెల్వ్స్? ది ఓన్లీ వే వీ కెన్ కన్విన్స్ ఈజ్, కొలస్సీలకు రాసిన పత్రికలో మనం ఇందాక మనం చదువుకున్నాం, లోక సంబంధమైన వాటికి, వ్యర్థమైన వాటికి దూరంగా ఉంటూ, we need to guard ourselves from the world. We should not feed ourselves on the resources of Egypt. ఐగుప్తులో నైలు నది ఏ విధంగా వారికి జీవనం ఇస్తుందో వాటి జోలు మనకు అవసరం లే. We should not feed ourselves on Egypt, but we need to look up for the rains from above. ఇశ్రాయేలు దేశంలో, వర్షాధారితమైన దేశంలో దేవుడు సకాలములో వర్షమును ఏ విధంగా పంపిస్తానని వాగ్దానం చేశాడో, లోక సంబంధమైన వాటి మీద కాకుండా పర సంబంధమైనవి, ప్రభువు ఏర్పాటు చేసినవి, ప్రభువు సిద్ధపరిచిన వాటి మీద మనము దృష్టి పెట్టుకుంటూ మన ఫోకస్ని, మన గోల్ని మనము రిఫైన్ చేసుకుంటూ, గోల్స్ డిఫైన్డ్ బై గాడ్, గోల్స్ డిఫైన్డ్ ఇన్ ద లైట్ ఆఫ్ ద రెజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. We need to feed our eyes, our imaginations, our ears, what we listen, based on what we look above, what comes from above. వాటిని మీద బట్టి మనము ధ్యానం చేసుకోవాలి. అంతేకాని నథింగ్ ఆన్ ద నెగటివ్ సైడ్. పక్కన వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళేం చేస్తారు, వీళ్ళు ఇట్లా కదా, వీళ్ళు ఇటువంటి వాళ్ళు ఇప్పుడు వచ్చేంటి ఇక్కడ ఇట్లా ఇది అని, ఇటువంటి నెగటివ్ థింగ్స్ అన్నిటినీ పక్కన పెట్టి, ఇవన్నీ ఐగుప్తు సంబంధించినవి, వీటిని అన్నిటినీ పక్కన పెట్టేసి, పైనుంచి వచ్చు వర్షము, పైనుంచి వచ్చు జ్ఞానము, పైనుంచి వచ్చు వివేచన, యెహోవా లక్ష్య పెట్టి దేశము మీద వచ్చు వర్షము, యెహోవా కనుదృష్టి సంవత్సరము మొదలుకొని సంవత్సరాంతము వరకు నిలిచియుండు దేశము కావాలంటే we need to look on the things above. పైనున్న వాటి మీద మనము లక్ష్యం చేసుకోవాలి. అనుదిన ఆహారము సమకూర్చుకోవటానికి సిద్ధపడాలి. The Lord comes to us every day. The Lord is coming to us every day, every moment.
from the beginning of the year 2024 till the end of the year 2024, సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు యెహోవా లక్ష్యపెట్టు దేశములో నీవు నేను నివాసము చేయుచున్న ఎడల నీవు నేను ఎదురు చూడవలసింది పైనుండి కురియు వర్షము కోసము మాత్రమే. నిజ ద్రాక్షావల్లి నా యేసయ్యా, నీలో ఫలించుటే ధన్యము. నిజ ద్రాక్షావల్లి నా యేసయ్యా, నీలో ఫలించుటే ధన్యము. నన్ను ఫలింపచేసేడి ద్రాక్షావల్లి, నాలో ఫలములు నిలిపేడి ద్రాక్షావల్లి. నన్ను ఫలింపచేసేడి ద్రాక్షావల్లి, నాలో ఫలములు నిలిపేడి ద్రాక్షావల్లి.